హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండిపోటీ వచ్చేసి బగారన్నంలోకి మొత్తం నాన్ వెజ్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. గోంగూర చికెన్, చేపల పులుసు అంటే బెండకాయ చేపల పులుసు ఉందన్నమాట. ఫ్రై చికెన్ ఇంకా పెరుగు, ఉల్లిగడ్డలు కూడా వచ్చినాయి. ఈ బగారా కాంబినేషన్లో అంటే ఈ మధ్య కాలంలో ఈ హైదరాబాద్లో కాంబోస్ అని ఇస్తూ ఉన్నారనమాట. 2 కర్రీస్ కాంబో, 3 కర్రీస్ కాంబో, అట్లా ఇది 3 కర్రీస్ కాంబో అనమాట. బగారా రైస్లోకి ఇట్లా గోంగూర చికెన్ ఫ్రై ఇంకా చేపల పులుసు ఇట్లా వచ్చిందనమాట. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. చూద్దాం ఇంకేంది. సరే రెడీ. మొన్న 500 పోయినాయి, 1000 రూపాయలు పెడదాం అనుకుంటా. ఆ పోయిన పైసలు గిట్ట లాక్కుందామని చూస్తున్నా. 1000 రూపాయలు మాకర్ లేవు, మరి మాకర్ పైసలు లేవు. లేదు, ఫోన్లో కొట్టినా సరే. అన్నయ్య గాయం ఇంకా మానలేదా? గాయాన్ని పూర్తి ఆ పైసలు నువ్వే తీసుకుపోయినావు. ఆ పైసలు కావాలన్నట్టు గెలిచిన కాబట్టి అదే నీ దగ్గర పైసలు తీసుకుంటాడు. అంటే నా దగ్గర నుంచి తీసుకోవాలన్నా అన్నయ్య? ఇక మరి ఎట్లా కావాలి ఖచ్చితంగా. పైసలు అయితే పోయినాయి, పైసలు అయితే రావాలి, అంతేనా? మళ్ళీ పెట్టిండు, మళ్ళీ తొచ్చు అంటాడు కావచ్చు. మళ్ళీ అయితే ఇయ్యరు బావ. మరి మొన్న కూడా ఇస్తే మళ్ళీ తీసుకున్నా కాదు. పోయినసారి 500 పోయినా, ఈసారి నేను 3000 అంటే ఇంకా 2000 ఎక్స్ట్రా గెలుచుకోవాలన్నా అన్నయ్య. 1000 రూపాయలు చూస్తున్నా. అమ్మో బావ, మరి నువ్వేమనుకుంటాను? నేను ఏమనుకుంటలేదు, తినాలనుకుంటాను. సరే మరి పైసలు మాత్రం దీనికి చీర కొనిస్తా. పైసలు వస్తే అక్కకి చీర కొనిస్తారట. అబ్బో, పక్కకు అక్క కూడా అన్నం పట్టుకొచ్చుకొని కూర్చున్నది. చికెన్ కర్రీ ఇష్టం అంటే చికెన్ కర్రీ పెట్టుకుంది అనమాట అక్క. సరే మరి అన్నయ్య గెలిచి అక్కకి చీర కొనిస్తాడట. మరి అక్క దేవుళ్ళని మొక్కుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఎల్లవ భక్తురాలు అక్క, మరి ఎల్లవ తల్లికి మొక్కుతుంది కావచ్చు. ఇప్పుడు అన్నయ్య గెలవాలని చెప్పేసి. అక్క నువ్వు ఎవరు గెలవాలనుకుంటాను? ఎవరైనా పర్వాలేదు. తనకు చీర వస్తుందని తెలిసి కూడా ఎవరైనా పర్వాలేదు అంటాను. ఎందుకంటే మళ్ళీ మేము ఎక్కడ బాధపడతామో, అన్న వదిన కూడా బాధపడతారు కదా. మళ్ళీ ఏమైపోదు అన్ని చికెన్ అయిపోవాలి, పులుసు అయిపోవాలి, ఈ చికెన్ అయిపోవాలి, అన్ని అయిపోవాలి, రైస్ అయిపోవాలి, పెరుగు అయిపోవాలి, అన్ని మిగిలొచ్చు కదా. అసలు ఏది మిగిలద్దు, అన్ని అయిపోవాలి. ఓకేనా? ఇదే ఇక 1000 రూపాయలు ఇప్పుడు పెట్టాం. భయం అవుతుందా ఇప్పుడు? అయ్యో ఇదేంద్ర పెద్ద కథ ఉన్నది. 1000 రూపాయలు రైస్ అయిపోవాలి, షాప్ ముక్క అయిపోవాలి అనుకున్నా. లేదు అన్నీ అయిపోవాలి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. అయ్యో ఏ కర్రీ పెట్టుకోవాలో అర్థమైతే లేదు కదా. ఫుడ్ ఎట్లుందో ఎవరేం సపోర్ట్ చేస్తలేరు. 1000 రూపాయలు పోతాయనే బాధపడతారు. సూపర్ ఉంది ఈ ఫుడ్ వచ్చేసి. దాని పేరేం పేరు బా? సింగిరెడ్డి వారి భోజనశాల. సింగిరెడ్డి వారి భోజనశాల. మా అన్నయ్య ఫస్ట్ ఫిష్ తిన్నాను, అన్నం కదా చెప్తాను. అన్నయ్య పులుసు ఉంచొద్దు, పులుసు ఉన్నది. నేను బిల్డప్గా ఆ కర్రీ మొత్తం పోసుకున్నా. Watches as I'm off this stage.
breaking. Is it deep enough to risk it? Am I too broken to fix it? బామ్మ ఏంటి అమ్మో, నా 1000 రూపాయలు అయిపోయిందా? అమ్మో ఇంకా గెలవలేదు, తొందరపడకూడదు. పోయ్యా పైసలేమో కానీ ఘోరంగా ఫాస్ట్ తిన్నారు కదా అసలు. ఆగం ఆగం అక్కడ మరి చూసుకోండి అన్నయ్య, ఉడుచుకొని తినండి మొత్తం. చిన్న ముచ్చుకొని ఓకే. నేను సూప్ కూడా అయిపోవాలన్నా, సూప్ తాగుతానా? ఇంకా అది ఇది కూడా మొత్తం కర్రీ సూప్ అయిపోవాలని అనలే బావా. అట్లా చేయొద్దు. అన్న కరెంట్ చూసుకో, సూపులు ఎవ్వరు ఇవ్వడు. నేను తాగుతా. అదేం సూపు చేపల పులుసు అయిపోవాలి, బావది గోంగూర కర్రీ కూడా అయిపోవాలి. నేను గోంగూర ఇట్లా తింటా, అంటే అయిపోవాలి. గంటున్నా మంచిది ఎట్లా తింటా ముసరాలే. వచ్చింది నీకు షీర వచ్చేసింది, ఇక టెన్షన్ పడక. ఏం తిండి ఏం తిండి, పైసలు పెట్టి మరి గొరగట్టు వచ్చి వాయు. అయినా అయినా మా అవసరం లేదు. పైసలు మాకు వచ్చినాయి, మొన్న పోయినాయి కదా. ఓకే, ఇంకెక్కువ మా వచ్చినాయి. ఎల్లవ తల్లి ఎంత మంచిదో. అదేం లేదు. అయితే బాగా అది నేను ఫస్టే చెప్పిన సూప్తో సహా అన్నిటితో సహా అయిపోవాలని, అది క్లియరు. మరి ఏది నీ సూప్ అయిపోయిందా? అట్లా రూలే ఉండాలి బావ పాపం. అట్లయితే నేను అన్నట్టు అక్కడగా తింది మరి. కానీ అన్నయ్య అసలు నువ్వు ముళ్ళు ఎప్పుడు తీసినావు, పీసులు అన్నీ ఎప్పుడు తిన్నావు అసలు? ఫస్టే పురుషు తిన్నా, ఇట్లా ఇబ్బంది అవుతుందని. ఆహా. అబ్బా మంట మంట. నేను వీళ్ళకైనా తొందర తినలేకపోయినా అంతే. కావాలంటే ఇంకొంచెం పెట్టినా తింటా. గోంగూర చికెన్లో ముక్కలేవా బాబు? ఒకసారి నువ్వు పెట్టు. ముక్కలు వీళ్ళ నీ ముక్కలు ఎందుకు రాలే? ముక్కలు ఏరేసిన, అందుకే ఏరేది తిన్నా. ఉన్నది ఏడున్నది లేదు అది ముక్క కదా. ఇప్పుడు తిన్నాడు మళ్ళా. నువ్వే పాపం అన్నయ్య ఎందుకు అట్లా ఎత్తావు? ఆగు, గిదులుడే ఉన్నది కానీ గిదులుడు తప్పు. ఇంకా పెద్ద ముక్క బయట పడ్డది. గిదులుడు తప్పు. గిది కాదు, అది ఏం కాదు, అదేం కాదు. ఇది అంటే 2-3 ఉన్నాయి అంతేనా? అన్న ఇది బెండకాయ ఉంది. బావ అన్నప్పుడు బావ కోసం వచ్చిన బాగుదామని ఎక్కడ తక్కువ పడితే ముక్కలు అని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసిర్రు, టేస్ట్ తప్పి. నాకైతే మంచిగా అనిపించింది తిండిపోటీ. ఆహా, అన్నయ్య మీరు గెలిచిర్రు కదా, మీకు మంచిగా అనిపిస్తుంది అన్నయ్య. ఓడిపోయినాం మరి ఏంది బావ, 1000 రూపాయల సంగతి ఏంది? నా 1000 రూపాయలు కూడా నువ్వే ఇక. పని నేను ఇస్తాను, నాకు అవసరం లేదు. నువ్వు మొన్న తీసుకున్నావుగా? నేను తీసుకున్నా, మరి నేను గెలిచిన కాబట్టి. అదే ఏ బొచ్చేస్తాను తీసుకున్నా. ముందు బావ అట్లా చేస్తావు అంటే మీరు ఏం అంటలేరు ఏందన్నయ్య? వద్దా మీకు పైసలు? ఇస్తాడు కింద అగో జేబులో పెట్టుకున్నాడు. లేదు ఎంకకేం ఇస్తాడు, మీరు నేను ఇప్పుడు చూడు, నేను ఈ తిండి పొట్ల నేను ఇస్తాను ఎక్కడ లేదు. మీరు 1000 రూపాయలు తీసుకుంటావు కదా, వచ్చింది తీసుకుంటావు కదా అని అన్న. మొన్న ఒడగొట్టింది తీసుకుంటావు కదా అని అన్న. అట్లయితే మరి నేను కూడా ఏమన్నా సప్పుడు చేయలే నేను. లేదు అట్లా మేము ఇద్దరం ఒక పార్టీ, నీ మీనే టార్గెట్. అదేంటి కాదు అసలు. మరి మొన్న మీరు డ్రింక్ లో చూసిరు కదా, ఫస్ట్ కింద తాగమంటే ఫస్ట్ నా ఒప్పుకొని తాగాను ఆయన్ని ఫస్ట్. ఫస్ట్ అసలు నువ్వు తాగనుండే బాబు అసలు. అట్లయితే మరి మీరు బలవంతం చేయలేదు కదా, అందుకే. ఓకే బావా ఇంతేనండి. నేను కూడా అన్నయ్య పైసలు తీసుకోవాలని అనుకోలేదు, కాకపోతే అన్నయ్య ఓకే అన్నాడు కాబట్టి
తర్వాత చూసుకోవచ్చు ఓకే అంటే ఓకే అన్న అనకపోయినా తీసుకుంటాను ఖచ్చితంగా. ఓకే అనకపోయినా ఓకే అంటలేడు, అనకపోయినా కానీ సప్లై తీసుకుంటాం. అందుకనే పగబట్టినట్టు అసలు ఎప్పుడు ఈ కర్రీలు అసలు ఎప్పుడు తినండి ఇంతగానం. బాగా మనం పులుసు ఉండడు తప్పైంది అన్నయ్యకి. చారు ఉంటే బాగా ఇష్టం. నేను చేపల పులుసు వేసుకొని రైస్ కథం పడ్డా. అవును ఫస్ట్ నుంచి అసలు మనం ఫోకస్ చేయలేదు, మనం చికెన్ దగ్గర అయిపోయాం. చికెన్ తో ఫస్ట్ చికెన్ వేసుకోండి అదోడో లేదు. ఫ్రై సూప్ తో సహా మొత్తం పోసా నూనె ఉంది బాగా, కారం ఉంది. చికెన్ ఫ్రై అసలు మనం ఏం చేయనుండే అంటే చికెన్ ముక్కలు పెట్టుకొని ఈ చేపల పులుసు పోసుకుంటే మనకు జారేది. అన్నయ్య అదే పని చేసిండు. అదే అయితే నేను చికెన్ ముందేసుకుంటే ఇబ్బంది అనిపించింది అది. అయితే ఇప్పుడు ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఫిష్ కూడా నేను కొంచెం లేట్ గా తిన్నా, అది కొంచెం ఇబ్బంది అనిపించింది. మళ్ళీ రైస్ కూడా నేను కొంచెం మెల్లగా కొంచెం తిన్నట్టున్నా, మెల్లది తిన్నట్టున్నా. అసలు అది కూడా కొంచెం ఇబ్బంది. అదే అందుకనే ఈ తిండి పొడి నెక్స్ట్ టైం పెడతాం. మళ్ళీ ఇవన్నీ చెప్పి ఒప్పుకుంటాను ఏంది ఇట్లా అంటాను ఏంది అని నేను ఆశ్చర్యపోతాను. పైసలు ఎగ్గొట్టడానికి అంతా పైసలు కాదు, పైసలు ఏముంది, పైసలు ఇవ్వాలంటే రేపు పోతాయి. మనసు అనేది ఎప్పటికి ఉంటుంది అది. అవును అందుకని ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఉంటే రేపు పోతాయి. అన్నే నా మీద నమ్మకం లేదా మీకు? ఎవరి మీద నమ్మకం లేదు మీకు? మంజులక్క నువ్వు ఎన్ని చీరలు ఉంటావు అక్క? 3 బీరువాలు నిండు ఉన్నాయి చీరలు. నీకు ఇప్పుడు చీరలు అవసరం అక్క? చీర కావాలి, చీర కావాలంటే ఏమైనా ట్రెండ్ వచ్చిందా మళ్ళీ? అక్క విరమించుకున్నా కూడా ఏదైనా ట్రెండ్ వచ్చింది. పైసలు వచ్చినాయి కదా అందుకే. అనే మీకు ఏమనిపించింది? పోయినసారి అయితే ఓడిపోయినా ఈసారి ఖచ్చితంగా గెలవాలని అనిపించింది, లేకపోతే చారు ఉన్నది లక్ అనుకున్నారా? అదే చేపల పులుసు అది ఇంకా కొంచెం ఎక్కువ ఎత్తే బాగుండు అనుకున్నా. లాస్ట్ మూమెంట్ లో అసలు ఖచ్చితంగా గెలుస్తారని టకటక పెడుతున్నా అసలు నాతో కాలేదు. నా అన్నం ఎక్కువ మిగిలి ఉన్నది. ఇంకా ముక్కలు నాతో కాక దిల్లనే వేసి అంత బాగా ఏం చేస్తాడు, ఈ మొత్తం ఇదంతా తీసి దాన్ని ఎత్తాడు. అవునా అయితే నేను ముక్కలతో సహా దాన్ని ఎత్తాను, టక్కన దాన్ని వేసిన ఏమన్నట్టు లొల్లి పెట్టేస్తారు తర్వాత చూసుకోవచ్చని వాడిని తీసి దాన్ని వేసిన. ప్లాన్ అంతగానే చేసినా కూడా నువ్వు గెలిచిండు. వాళ్ళు అసలు అట్టెట్ట తినడం తిన్నాడు అన్నయ్య. అసలు భయాన్ని పుట్టించింది, భయాన్ని పుట్టించింది. పోతాయి అనుకున్నాడు. 2000 వచ్చినాయి కదా, 2000 3,000 ఆనందంగా ఉంది. కట్టి ఫోన్ పే చెయ్యి, ఇక నాయ కూడా చెయ్యి. కానీ మనం తర్వాత చూసుకుందాం. కానీ అన్నయ్యకైతే ఈ పాపం అట్లా చేయొద్దు. మనం నిజాయితీ ఉండాలి. నిజాయితీకి నిజాయితీ పరండి. నెక్స్ట్ అయితే తిండి బొట్లో చూసుకుంటా బాగా. ఇగో నీ 500 రద్దు తీసుకో. ఓకే నెక్స్ట్ అయితే తిండి బొట్లో చూసుకుందాం మళ్ళీ ఉంటే ఇయ్యాలి బావ. అట్లా గెలిచినప్పుడు పైసలు బాధపడకు అక్క. ఇట్లా అంటే మంచి కొనిపిస్తుందా నీకు? ఒక్కసారి ఇవ్వండి కానీ ఒకసారి వద్దట్లేదు అనుకుంటా, ఒకసారి ఇవ్వండి అట. అయితే బా ఇక నెక్స్ట్ దాన్ని నీకు బీరు తాగుతుంది. అంటే బీరు తాగిపించి మిగతా పైసలు పడతావా? బీరు తాగిపించి వాళ్ళు మిగతా పైసలు పడతా మంచికే. కింద ఏమన్నా చల్లవరిచి జర మెల్లగా అట్లా నా పైసలు కూడా కొట్టు. నీ పైసలు నాగలేవు, లేకనే ఇంతగానో నేను ఏదో అడగబడితే అట్లా వేయద్దు. గెలిచినప్పుడు పైసలు ఉంటేనే, పైసలు ఇస్తేనే ఆనందం అనిపిస్తుంది. నాకైనా అవసరం లేదు, పైసలు తీసుకుంటావు ఖచ్చితంగా. మరి దాని ట్రెండ్ చీర ఏమవుతుందో తీసుకోకపోతే తీసుకుంటావా చెప్పు అంతే ఒకటే ముచ్చటిగా. ఇక నేను మళ్ళీ మీ ఇంటికి చెప్తా తీసుకుంటానన్నయ్య. ఎందుకు అంతగానో ఆలోచిస్తాను? చనిపిస్తలేదు అసలు నాకు. ఎందుకు బాబా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాను పాపం. నీ పైసలు వేసుకున్నా నాలుక లేని అన్నయ్య పాపం. నీ పైసలు వేసుకున్నా అందుకే గట్టిగా అడగలేక పైసలు లేవన్నాడు. పైసలు పర్సులకెళ్ళి ఇక్కడనే పెట్టు. అరే ఇక తీసుకో. ఓకేనా? ఇస్తానా? ఏమంటారు? తీసుకోమంటారా? ఏం అర్థం అయితే లేదు. నువ్వు అంత కజిపిజి పెడతాను మరి మనిషిని. మరి కాదా అసలు ఇప్పుడు పైసలు పెట్టుడా పైసలు మనం పైసలు అని అనుకోలేదు, ఏమనుకోలేదు. మరి మొన్న గిట్ట అనుకోకుండా పెట్టినా. నాకు వచ్చిన ఏమన్నా ఇక నేను ఎట్లా వచ్చినా ఒకటే తీరిగా ఎట్లయితే. అయ్యో పాపం. మొన్న నేను గెలిచిన కదా అట్లా. తీసుకో నావే కూడా ఇయ్యదు. మళ్ళీ నీకు బాకీ నేను తెరుతా కదా ఎట్లా ఉన్నా. ఇయ్యి
తీర్పుడు లేదు నిజాలు కదా సార్ నువ్వు తెచ్చుకోపో తెచ్చి నాకేం అయ్యో, అన్నయ్య నేను ఇస్తా అన్నయ్య, నేను మాట అంటే మాట నేను ఇస్తా. ఇంకా అన్నయ్య ఈరోజు 3,000 గెలవడం జరిగింది. ఇక అక్కకు దావత్ ఇక మొత్తము చీరలు మరి ఒకటే ఉంటుందో పట్టు చీర, అదే ఖర్చులో 6 ఉంటుందో తెలియదు. ఏమో మరి ఇప్పుడు గెలిచినంత మాత్రం ఒక సరే నువ్వు మాట్లాడతావు అంతగానో ఒక పూటనే ఉండనిస్తాం, మరి చీరలకు దొలుకొని పోతుందా మరి పోలీ ఇంకేంది ఒకటే మాట్లాడమాట. ఒక్కసారి గెలిచిగా అవుతాడు ఇక పైసలు ఎవరు పెట్టుకున్నా నేను మళ్ళా పెడతా. అమ్మా మళ్ళీ పెడతావు కదా చూస్తా అయితే నువ్వు ఇక ఏం పెడతావు ఈసారి 2,000 పెట్టుకో 2,000 ఫుడ్ బట్టి ఆలోచిస్తా అప్పుడు. నువ్వు ఉంటుండు లేకపోతే నువ్వు ఉంటుండు లేకపోతే తినబడి లేకుండా లేదు నువ్వు 2,000 పెడతావా? నేను అదే చెప్తున్నా, తిండిని బట్టి పెడతా, తిండిని బట్టి ఫుడ్ని బట్టి. సాంబార్ ఉందనుకో పెడతా కంపల్సరీ. సాంబారా? సరే అయితే సాంబార్ పెడదాం, సాంబార్ పెట్టి పెడదాం ఓకేనా. నెక్స్ట్ సాంబార్ పెట్టి ఎవరికి ఎత్తారో చూద్దాం. మాకు నీకు నచ్చిన 2,000 పెడతావుగా? 2,000 పెడతావుగా? 2,000 పెడతా. సరే ఓకే రైట్ తీసుకో ఓకేనా. పోయినాయి కదా మా ఆయనకు కడుపులో ఇట్లా 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 ఉందన్నట్టు, అవి మళ్ళీ రాబట్టాలని ఇదంతా ప్లానింగ్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ అట్లా ఏం లేదు బావా. అని నేను ఇయ్యను అన్నయ్య, మొన్ననే కదా మీ పర్సులో నుంచి నా హ్యాండ్ బ్యాగ్లోకి వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ నా హ్యాండ్ బ్యాగ్లోకి నుంచి మీ పర్సులోకి రావాలన్నా అన్నయ్య, కొంచెం ఆలోచించండి అన్నయ్య నా డబ్బుల గురించి. నీది ఆలోచించలేదు, నాది మాత్రం ఆలోచించు. సరే సరే నేను తబ్బో లేదు బాగా ఇయ్యరంటాను. సరే నేను ఇస్తా అన్నయ్య, ఇస్తా ఓకే. అబ్బా నాకు ఇప్పుడు నాకు 500 వచ్చినాయి అంటే 1,500 వచ్చినాయి అంటే అందులోకి 1000 రూపాయలు ఇప్పుడు అన్నయ్యకే పోతాను అసలు అట్లా అది ఓకే ఓకే సాంబార్తో ఈసారి లేదు సాంబార్తోనే గెలుస్తా. నెక్స్ట్ టైం చూద్దాం ఖచ్చితంగా, చూసుకుందామంటే చూసుకుందాం అంతే ఇక ఫిక్స్. ఓకే అండి సరదా తిండి పోటీ చివరి వరకు సరదా తిండి పోటీ కాదు ఈసారి కొట్లాడ తిండి పోటీ. సమరవే పైసల గురించి పైసలు అనుకోకుండా అంటే పైసలు ఇవాళ ఉంటేనే పోతాయి. ఇప్పుడు ప్రేమ అనేది వేయింది ఏం చేస్తాం. దేవుడు ఏ కర్రీ బాగా నచ్చింది బావ నీకు? బావా గోంగూర చికెన్ అన్నయ్య మీరు చూసుకుంటలేరు జోబులో పెట్టినట్టే పెట్టిండు. బావా అయ్యవద్దు పైసలు నీకు పర్స్ దగ్గర పోతే నీకు బాధ అయింది. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది, ఇట్లా పొడబడితే ఏం తెలుస్తుంది. అబ్బా గట్ల అంటాను ఏంది బాబు, ఎదుటోళ్ళు గెలిచినప్పుడు అట్లా నువ్వు గెలిచినప్పుడు నీకు అట్లనే అనిపిస్తుందా చెప్పు. సరే కానీ ఈ 3 కర్రీలలో ఏ కర్రీ నచ్చింది నీకు? ఏదో ఒకటి నచ్చింది చెప్పేటట్టు కూడా లేదు అన్నయ్య. మీకు చేపల పులుసు అంటారు కావచ్చు. చేపల పులుసు నచ్చింది జుర్రుంది ఆయనగా. నాకు గోంగూర చికెన్ నచ్చింది కొంచెం పుల్లగా. నీకు అన్నీ వస్తాయి తెచ్చి నువ్వు కాదు కదా. కోపంలో ఉన్నాడు ఇక మా ఆయన పైసలు వెళ్ళే బాధలు ఉన్నాడు. మరి నేనెంత బాధపడాలి, మొన్న వచ్చినట్టే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అన్నయ్యకే పోతా ఉన్నాయి. సరే మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.